మీరు సొంత వ్యాపారాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారా? అయితే దాని గురించే పెద్ద నగరానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరుండే పల్లెటూరులో, సెమీ అర్బన్ ఏరియాస్లో, చిన్న చిన్న పట్టణాల్లో మీ వ్యాపారాన్ని మీరు నిర్మించుకోవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. అయితే దీనికి కావాల్సిన డబ్బు ఎవరిస్తారు? ప్రభుత్వం దానికన్నా చాలా విలువైన కొన్ని సర్వీసెస్ని మీరు బిజినెస్ బిల్డ్ చేసే ప్రతి స్టేజ్లో ఇస్తుంది. దాని గురించే ఆస్పైర్ స్కీమ్ ఉంది. అయితే ఆస్పైర్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఎలాంటి మద్దతుని అందిస్తుంది, ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ని మనం పొందొచ్చు, ఎలాంటి వ్యాపారాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది, డాక్యుమెంట్స్ ఎలాంటివి సబ్మిట్ చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఆస్పైర్ అంటే A scheme for promotion of innovation, rural industries and entrepreneurship అని. ఇది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మీరు వ్యాపారాన్ని నిర్మించడానికి కావాల్సిన కంప్లీట్ ట్రైనింగ్ని ఇస్తుంది. అంటే బిజినెస్ ట్రైనింగ్. దీంట్లో వేరే స్టేజెస్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ఎలా అవ్వాలి, కాస్ట్ కట్టింగ్ ఎలా చేయాలి, దీన్ని ఎలా అమ్మాలి, దానికి కావాల్సిన మషినరీస్, అడ్వాన్స్డ్ మషినరీ సర్వీసెస్ నాకు చాలా తక్కువ ధరలో దొరకాలి. ఈ మషిన్ల గురించి 5 లక్షలు 10 లక్షలు నేను తేడానికి అవ్వదు, నా దగ్గర అంత డబ్బు లేదు. అలాంటప్పుడు ఈ స్కీమ్ కావాల్సిన సర్వీస్ కూడా అందిస్తుంది. దీని ద్వారా లోకల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. సో సిటీలో ఉంటే మాత్రమే వ్యాపారం నిర్మించవచ్చు అనేది రాంగ్. పల్లెటూరులో ఉంటూ కూడా మంచి వ్యాపారాన్ని నిర్మించవచ్చు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఇంకొక విషయం మీకు చాలా క్లియర్గా చెప్పాలి. ఆస్పైర్ అనేది మీ చేతికి డబ్బునిచ్చే స్కీమ్ కాదు, ఇది ట్రైనింగ్ ఇచ్చే స్కీము. మీరు వ్యాపారాన్ని నిర్మించడానికి కావాల్సిన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 50 to 70% సేవ్ చేస్తుంది ఈ స్కీమ్. ఈ స్కీమ్లో మీకు స్కిల్ ట్రైనింగు, మెంటరింగు, అలానే రూరల్ ఆంటర్ప్రినర్స్కి కావాల్సిన ప్రతి ట్రైనింగ్ దొరుకుతుంది. అయితే ఆస్పైర్ స్కీమ్ కింద దొరికే కీ బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఇన్ జనరల్ అండి, మీకు ఒక ట్రైనింగ్ దొరుకుతుంది కదా, ఆ ట్రైనింగ్ మీరు ఒక ప్రైవేట్ ఫెసిలిటీలో తీసుకుంటే కనీసం 30,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి ఒక ట్రైనింగ్ మీకు కేవలం 2,000, 3,000 అంత కూడా ఖర్చు అవ్వదు. దాంట్లో మీకు దొరుకుతుంది. ఏమేమి నేర్పిస్తారు? బిజినెస్ ట్రైనింగ్ ఉంటుంది, కాస్ట్ కంట్రోల్ ఎలా చేయాలి, మార్కెట్ ప్లేస్ ఎలా వెతుక్కోవాలి, ఒకవేళ నా దగ్గర పంట ఉంది దానికి వాల్యుయేషన్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తారు. ఎక్కడ మనం పొందొచ్చు ట్రైనింగు? ఈ ట్రైనింగ్ని ప్రభుత్వం మాకు ఎలా అందిస్తుంది, ఎక్కడ పొందాలి ట్రైనింగు? గవర్నమెంట్ అప్రూవ్డ్ ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఇప్పుడు కేవీఐసి ఉంటుంది, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని. దాని కింద కొన్ని డెసిగ్నేటెడ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకుని అక్కడ ట్రైనింగ్ పొందొచ్చు. అలానే ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సెంటర్స్ అని ఉంటుంది. ఈ టూల్ రూమ్ సెంటర్స్ ఎలా అంటే అక్కడ మషినరీ ఉంటుంది, కామన్ షేరింగ్ ఫెసిలిటీ లాగా మీరు అక్కడికి వెళ్ళి ఆ మషిన్ యొక్క సర్వీసెస్ని పొందొచ్చు. ఇప్పుడు ఒక మిల్లింగ్ మషిన్ కావాలి వాల్యూ అడిషన్కి, ఆ మిల్లింగ్ మషిన్కి నేను సొంతంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే 5 నుండి 10 లక్షలు అవుతుంది. పవర్ కనెక్షన్, దానికి ఇండస్ట్రియల్ పవర్ కనెక్షన్ కావాలి, దానికి కొంచెం డిపాజిట్, వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే టూల్ రూమ్ ట్రైనింగ్ సెంటర్ అనుకోండి, అక్కడికి వెళ్ళి మషిన్ ఉంటుంది గవర్నమెంట్ది, మీరు ఎలిజిబుల్ క్యాండిడేటు, ఆ సర్వీస్ పొంది వచ్చేయచ్చు. ఇలాంటిది కూడా దొరుకుతుంది. అలానే RSETI సెంటర్లు ఉన్నాయి. ఇదేంటి? రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ అని. ఇక్కడ కూడా మీరు ట్రైనింగ్ని పొందొచ్చు. దీని గురించి మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందాలి అనుకున్నట్లయితే kvic.gov.in వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. msme.gov.in అక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అలానే ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా మీరు ట్రైనింగ్ పొందొచ్చు. ట్రైనింగ్ ఎన్ని రోజులు దొరుకుతుంది? మీకు చాలా చిన్న బిజినెస్ అనుకోండి, 15 రోజుల నుండి 30 రోజుల వరకు మీకు దొరుకుతుంది. ఆ వ్యాపారానికి ఎలాంటి స్కిల్ అవసరం, దాన్ని ట్రైన్ చేయడానికి ఎంత టైం కావాలి, దానిపైన డిపెండెంట్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ స్కిల్ కావాల్సిన ఒక వ్యాపారం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లూమ్ గురించి,
ఏదో ఒక ఆర్టిస్టిక్ వస్తువుల గురించి అనుకోండి, అలాంటప్పుడు మేబీ 30 days కన్నా ఎక్కువ ట్రైనింగ్ దొరకవచ్చు. సెకండ్ బెనిఫిట్ మషిన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మషిన్ గురించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నా దగ్గర లేదు. పవర్ కనెక్షన్ ఇండస్ట్రియల్ కావాలి, నాకు అంత ఇన్వెస్ట్మెంట్ లేదు, సొంత జాగం లేదు. ఇలాంటప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు మషిన్ను మీకు ఈ స్కీమ్ కింద దొరుకుతుంది. షేర్డ్ యూజ్ అంటే ఒక్క మషిన్ని ఎంతోమంది కావాల్సిన వ్యక్తులు యూజ్ చేసుకోవచ్చు. అలానే జీరో పర్చేస్ కాస్ట్, మీరు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలానే మెయింటెనెన్స్ కాస్ట్ మాత్రమే పే చేయాలి. ఈ ఫెసిలిటీస్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అని ఒకటి ఉంటుంది. ఆ డెసిగ్నేటెడ్ జాగానికి వెళ్ళి మీరు ఆ సర్వీస్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక సర్కిల్లో ఒక ఏరియాకి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు దీన్ని పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిల్లెట్ని పండిస్తున్నాను. మిల్లెట్స్ని ప్రాసెసింగ్ చేసి బై ప్రోడక్ట్గా మార్చి నేను అమ్మాను అనుకోండి, అలాంటప్పుడు మంచి రిటర్న్స్ నాకైతే దొరుకుతుంది. సో ఈ మషినరీ లేదు అని నేను ఊరుకుండే బదులు ఈ కామన్ ఫెసిలిటీ సెంటర్కు వెళ్ళి దాన్ని ప్రాసెస్ చేసే మషినరీ ఉంటుంది కదా, దాని యొక్క సర్వీస్ని పొందొచ్చు కంప్లీట్లీ ఫ్రీ. మెయింటెనెన్స్ కాస్ట్ మాత్రమే మీరు పే చేయాలి. బిజినెస్ అయినా పర్సనల్ లైఫ్ అయినా ఛాలెంజెస్ చెప్పి రాదు. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఒక క్లారిటీ ఉండదు. ఒకవేళ మీరు లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని ఎలా ఫేస్ చేస్తుంది? అలాంటి ఒక ప్రొటెక్షన్ మీకు కావాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. దాని గురించే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, నెలకి కేవలం ₹595 కడితే చాలండి, ₹1,00,00,000 వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. వీళ్ళ హైలైట్ ఏంటంటే 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటే 3 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఇప్పుడే ఆన్లైన్లో మీరు పాలసీ కొనుగోలు చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% వరకు డిస్కౌంట్ మీరు పొందొచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయండి, కంపేర్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మూడో బెనిఫిట్ బ్యాంక్ లోన్ అండి. మీరు బ్యాంక్కి వెళ్ళి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అప్లికేషన్ ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంది, ఆ స్కిల్ సెట్ ఉందా, మషినరీ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ అడుగుతారు కదా. అదే మీరు ఆస్పైర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందారనుకోండి, ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీ ఎలిజిబిలిటీకు ఇంకొంచెం వాల్యూ యాడ్ ఆన్ చేసినట్టు. సో విత్ ఆస్పైర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరు ముద్రా లోన్కో పిఎంఈజీపీ లోన్కో అప్లై చేసినట్లయితే మీకు దొరికే ప్రిఫరెన్స్ నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. ఆస్పైర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేకపోతే ఆ స్క్రూటినీ అనేది వేరేలా ఉంటుంది. ఆ స్కిల్ ఉందా, ఆ మషినరీ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇవన్నీ అడుగుతారు. ఇక్కడ కూడా అడుగుతారు, బట్ ఆ ప్రిఫరెన్స్ ఇంకొంచెం పాజిటివ్గా మీకు బెనిఫిట్ అయ్యేటట్టు ఉంటుంది. ఫోర్త్ బెనిఫిట్ ఈ పాయింట్కి లింక్డ్ అండి. ఇన్ జనరల్ మీరు ఒక బిజినెస్ లోన్ తీసుకుంటే ఎంతవరకు వడ్డీ మీరు చెల్లించాలి? మేబీ అరౌండ్ 12 to 14% వరకు ఉంటుందా? డబుల్ డిజిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదే మీరు ఆస్పైర్ లింక్డ్ కేసెస్ అనుకోండి, అలాంటప్పుడు బిలో 10% అంటే 8 నుండి 10% వరకు వడ్డీ రేట్లో మీరు బిజినెస్ లోన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి ఈ రేంజ్లో ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసే స్కీములు. ఆ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఆస్పైర్ స్కీమ్ అన్నది మీరు యాక్చువల్గా బిజినెస్ స్టార్ట్ చేయక ముందే మీకు కావాల్సిన ప్రతిదీ ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ఇస్తుంది. లోన్ ఇవ్వదు, డైరెక్ట్గా మీ చేతికి డబ్బు ఇవ్వదు. బట్ మీ స్కిల్కి డిపెండెంట్ అయ్యి మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి సపోర్ట్ ఉంటే ఈ బిజినెస్ని మీరు స్కేలప్ చేయొచ్చు, అలానే ఎలాంటి లోన్ ఫెసిలిటీ దొరికితే ఈ బిజినెస్ సస్టైన్ అవుతుంది. నా దగ్గర 2 lakh rupees ఉంది, ఇంకో 5 lakh rupees దొరికితే ఇలాంటి మషిన్ వస్తుంది, ఈ మషిన్ వస్తే నా ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇలాంటిది ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీకు ఈ ఆస్పైర్ స్కీమ్ కింద తీసుకునే ట్రైనింగు, మెంటర్షిప్ ఇవి ఒక ప్రాక్టికల్ క్లారిటీని ఇచ్చేస్తుంది. మనం ఎలాంటి వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా కూడా ఏ ఐడియా మీద వర్కౌట్ చేయాలి, ఏ ఐడియా పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ క్లారిటీ లేకుండా ఎంతోమంది ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. ఆస్పైర్ స్కీమ్ కింద దానికి సపోర్ట్ దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుందండి. ఎలా అంటే చూడండి, దాని గురించే మెంటర్షిప్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఎవరైతే రూరల్ ఏరియాలో ఎలాంటి ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఎలా దాన్ని సస్టైనబుల్ చేయొచ్చు. ఇప్పుడు సిటీలో కొన్ని బిజినెస్ టాక్టిక్స్ వర్క్ అవుతాయి అనుకోండి, సేమ్ విలేజ్లో వర్క్ అవ్వదు, ఖచ్చితంగా వర్క్ అవ్వదు. అందుకే గ్రామీణ ప్రాంతంలో బిజినెస్ ఎలా ఉండాలి, ఎలాంటిది మనం ఇంప్లిమెంట్ చేయాలి, దీని గురించి మెంటర్షిప్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ అండి, పికిల్ చేయడమో, పాపడ్ చేయడమో, అలానే మిల్లెట్ ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్, ఇవి మష్రూమ్ ఫార్మింగ్, మష్రూమ్ వాల్యూ అడెడ్ ప్రోడక్ట్స్, వాల్యూ అడిషన్ బిజినెస్ ఏదైనా కానీ వాల్యూ అడిషన్ ఎలా చేయొచ్చు, హ్యాండ్లూమ్ రిలేటెడ్ డిజైన్ మరియు ప్యాకింగ్, ఇవన్నీ ఉంటాయి. ఆ ఏరియాకి సూట్ అయ్యేటట్టు ఎలా మీరు ప్లాన్ చేసుకోవాలని ట్రైనింగ్ మీకు దొరుకుతుంది. సరేనండి, నేను కూడా మా ఊరిలో ఇలాంటి ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి,
ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? మొదటిది, మీకు ఫ్యామిలీ బిజినెస్ ఏదైనా ఉందా, దాన్ని డెవలప్ చేయొచ్చా? మీకు ఉండే స్కిల్ ఏంటి, అంటే ఏ స్కిల్ పైన ఎవరి సహాయం లేకుండా మీరు మేనేజ్ చేయగలుగుతారు, ఏ సబ్జెక్ట్ని మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఫార్మింగ్ అండి, మీకు డైరీ ఫార్మింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే డైరీ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ గురించి మీరు సపోర్ట్ని పొందొచ్చు. ఇలా మీకుండే స్కిల్ పాయింట్ నెంబర్ 1 అది. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఆస్పైర్ ట్రైనింగ్ సెంటర్ని మీరు కన్సల్ట్ అవ్వాలి. డాక్యుమెంట్స్ ఇచ్చేసి అప్లై చేసేసి ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి మీరు ట్రైనింగ్ పొందొచ్చు. థర్డ్ వన్, బిజినెస్ ప్లాన్ మరియు మెంటర్షిప్. బిజినెస్ ప్లాన్ ఎలా ఉండాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దీని గురించి మెంటర్షిప్ మీకు దొరుకుతుంది. అక్కడ ఒక టీం ఉంటుంది, ఆ టీం మీకు హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ వన్, బ్యాంక్ సపోర్ట్. అంటే మీ స్కిల్, ట్రైనింగ్, బిజినెస్ ప్లాన్కి తగ్గట్టుగా ఏ లోన్కి వెళ్తే మీకు హెల్ప్ అవుతుంది, అది కూడా మీకు అక్కడ దొరికేస్తుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ లోన్ దొరకడానికి ఉండే ఛాన్సెస్ని ఎక్కువ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఎలాంటిది స్టార్ట్ చేసినా మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు, కోట్లలో సంపాదిస్తారు అలా నేను చెప్పట్లేదు. బట్ మీకు ఒక క్లారిటీ అయితే దొరుకుతుంది, మీరు ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అనేది మీకు తెలుస్తుంది. ఎంతోమంది మనం వ్యాపారం అని చూసుకున్నట్లయితే 10 మంది స్టార్ట్ చేస్తే 2-3 మాత్రమే కంటిన్యూ చేస్తారు. అలాంటి ప్యాషన్ మీకుంటే ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది. అందుకే మీరు సరైన సిస్టంలో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? చూడండి, 18 ఇయర్స్ పైన ఎవరైనా అప్లై చేయొచ్చు. మేబీ మీకు బిజినెస్ చేసే ఆ స్కిల్ ఉంటే, దానికి కావాల్సిన ట్రైనింగ్ మీకు దొరకడానికి మీ ఏజ్ సూటబుల్గా ఉంటే 50 ఇయర్స్ వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని వాళ్ళు ఇవ్వలేదు, ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్ అండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని లేదు, అంటే ఇంత డిగ్రీ ఉంటే మాత్రమే, 10th పాస్ అయితే మాత్రమే, అలాంటిది లేదు. ఇది ప్యూర్లీ స్కిల్ బేస్డ్. ఫ్యామిలీ బిజినెస్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏదైతే చేశారో దాని యొక్క డాక్యుమెంట్స్ ఇవ్వాలి, బట్ ఇంత ఉంటే మాత్రమే మీరు అప్లై చేయొచ్చు అనేది లేదు. ఎక్స్పీరియన్స్ కూడా అడగరు, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటే మాత్రమే దొరుకుతుంది, ఇలాంటి కేటగిరీస్కి మాత్రమే దొరుకుతుంది, అలాంటిది కూడా లేదు. సో స్కిల్, ప్యాషన్ను ఉండేటోళ్ళు డెఫినెట్గా అప్లై చేయడానికి అవకాశం ఉంది. డాక్యుమెంట్స్ ఏమేమి ఇవ్వాలి? ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి, పాన్ డీటెయిల్స్, బ్యాంక్ యొక్క పాస్బుక్ కాపీ, బీపీఎల్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలా? నో అండి. మీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉన్నా కూడా మీరు ఈ స్కీమ్ కింద బెనిఫిషియరీ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ మీరు పొందాలి ఈ స్కీమ్ గురించి అన్నట్లయితే aspire.msme.gov.in ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఈ స్కీమ్ యొక్క కంప్లీట్ గైడ్ లైన్స్ని మీరు చదవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలాంటి వ్యాపారాన్ని బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి స్కీమ్ గురించి అప్లై చేశారు, దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.